నిరుద్యోగులపై లాఠీ చార్జ్. అశోక్ నగర్ లో కాంగ్రెస్ సర్కార్ దమనకాండ. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలవి. నిరుద్యోగులు యువత ఉచ్చులో పడ్డారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతే అసలు కథలు మొదలైంది. గడిచిన 25 నెలల్లో యూపీఎస్సీ ఏడాదికి ఒకటి చొప్పున 2 జాబ్ క్యాలెండర్లు ప్రకటించింది. రేవంత్ సర్కార్ మాత్రం 2024 ఆగస్టులో ఏ వివరాలు లేని మొక్కుబడి క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకున్నది. తర్వాత కొలువుల భర్తీ లేదు, మరో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఇదేమని ప్రశ్నించిన నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది, వీపులు చిట్ల లాటిలను జులుపిస్తున్నదని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ ఫోటో కూడా చూసుకోవచ్చు. ఉద్యోగాలు కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్, కొలువులు లేవన్న మంత్రి, కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెరా. వరుస ఆందోళనలతో దద్దరిల్లిన అశోక్ నగర్. జాబ్ క్యాలెండర్ కోరుతూ నిరుద్యోగుల ర్యాలీ. పోలీసుల లాఠీ చార్జ్, పలువురికి గాయాలు. రక్తం కారుతున్న ఈడ్చి పారేసిన పోలీసులు. ప్రతి లాఠీ దెబ్బకు సీఎం సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా హరీష్ రావుకు సంబంధించిన హరీష్ రావు మాట్లాడుతున్న మాట ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన విజువల్ మన ఫోటోలో చూసుకోవచ్చు. ఆల్రెడీ ఎట్లా గుంజుకోపోతురు, ఎట్లా కొడుతురు, ఎట్లా గుంజుకోపోతురు అని చెప్పేసి కూడా. లాస్ట్కి వస్తే రేవంత్ రెడ్డి సర్కార్ నిన్న అశోక్ నగర్లా నిరుద్యోగులు ధర్నా చేసిరు. ఆ నిరుద్యోగులు దేనికి ధర్నా చేసిరు? వీళ్ళు దొంగ లెక్కలు మాట్లాడి, కాంగ్రెస్ వాళ్ళు 2023 ఎలక్షన్స్ ముందు దొంగ లెక్కలు మాట్లాడి ప్రతి సంవత్సరం యూపీఎస్సీ తరహాలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి దొంగ మాటలు చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఈ మొత్తం బ్యాచ్ చెప్పింది దొంగ మాటలు. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డితో కలిసి చెప్పిన దొంగ మాట అశోక్ నగర్. పోనీ యూపీఎస్ గడిచిన దగ్గర 25 నెలల కాలంలో యూపీఎస్సీ మాత్రం 2 జాబ్ క్యాలెండర్లు విడుదల చేసింది ఇప్పటిదాకా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటిదాకా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ముఖం కాదు వీళ్ళు. దాని గురించి ఇదే నిరుద్యోగులు వచ్చేసి ప్రశ్నించడానికి, అడగడానికి. ఎందుకంటే వాళ్ళు కూడా నిరుద్యోగులు రావడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ నిన్న మండలిలో అసెంబ్లీలో అయినా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు డైరెక్ట్ ఒక మాట మాట్లాడింది. ఉద్యోగాలు ఇయ్యాలంటే చాలా కష్టమవుతుంది, ఉద్యోగాలు ఇయ్యలేమని ఆయన కంప్లీట్ క్లియర్ గా చెప్పేసిండు. ఆయన చెప్పిన తర్వాత అశోక్ నగర్ నిన్న నిరుద్యోగులు వచ్చేసి ధర్నా చేస్తే వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ లాఠీ జులిపించి రక్తాలు వచ్చేటట్టు కొట్టింది అంటారు. రక్తాలు వచ్చినట్టు కొట్టింది. ఎవరిని వదిలిపెడతలేరు కాంగ్రెస్. ప్రశ్నించినోని మాత్రం ఆయనతో వదిలిపెడతారు. ఎవడు ప్రశ్నించినా వాడిని కొట్టాలే, తిట్టాలి. రైతులకు మీద లాఠీ చార్జ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో, విద్యార్థుల మీద లాఠీ చార్జ్, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్. ఎవరి మీద లాఠీ చార్జ్ చేయలే వీళ్ళు? ఈ నిరుద్యోగుల అండతోటే కదా, ఈ ఉద్యోగులు ఏమంటారు, ఈ నిరుద్యోగులు, ఈ విద్యార్థుల అండతోటే కదా కాంగ్రెస్ గద్దెనెక్కింది. రాహుల్ గాంధీ మాట్లాడిన దొంగ మాటలకు, రేవంత్ రెడ్డి మాట్లాడిన దొంగ మాటలకి నిరుద్యోగులు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు. ఇవాళ మా ఉద్యోగాలు మాకు ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి, ఎందుకు ఇవ్వరు మా ఉద్యోగాలు మాకు అని చెప్పేసి ఒక మాట అడగనీకి వస్తే శాంతియుతంగా నిరుద్యోగులు చాలా శాంతియుతంగా నిన్న అశోక్ నగర్ లో ధర్నా చేయడానికి వస్తే రక్తాలు గారేటట్టు ఒట్టిపించిండు రేవంత్ రెడ్డి. దీని మీద ఉద్యోగాలు కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్, కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నేరా. పోలీసు లాఠీ చార్జ్, రక్తం కారుతున్న ఈడ్చి పారేసిన పోలీసులు. ప్రతి లాఠీ దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే తీరాలి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తారు. ఇంత ఘోరంగా ఈ విద్యార్థులు నెత్తికెత్తుకునే కదా నిన్ను తీసుకొచ్చి గద్దెనే కూర్చోబెట్టారు. అంటే మీరు అధికారంలోకి ఎక్కడానికి ఓన్లీ అధికార యావ మీద, అంతే. ప్రజల మీద ప్రేమ కాదు, పాడు లేదు. అధికారం మీద ఉన్న యావతోటి అడ్డమైన హామీలు ఇచ్చి, పనికిరాని అసలు అమలుగాని హామీలు ఇచ్చి వచ్చి గద్దెనెక్కి, ఇవాళ మీరు గద్దెనెక్కిరు కదా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే లాఠీలతోటి ఇట్లా కొట్టుడా మీ కథ. అసలు వాస్తవానికి కూడా రాజ్యాంగం ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఏ గవర్నమెంట్ కథ ఎట్లుంటుందంటే, ఒక్కసారి గెలిచి వచ్చిండా 5 సంవత్సరాలు నన్ను ఎవ్వడే బీకిటోళ్ళు లేడు రాబాయి అన్నట్టు విన్నపిస్తారు ప్రతి ఒక్కడు. సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే దాకా, ఎంపీ దాకా గెలిచిన ఒక్కసారి ఇక అయిపోయింది, మమ్మల్ని నొవ్వడు వీకాడు, ఏం వీకటోడు లేడని చెప్పేసి అదే పంతాల పోతుంది. కానీ వాస్తవానికి ఒక చట్టం చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు అనేది పెడితే
ఇసోటోళ్ళకి అందరికి భయం చుట్టుకుంటారు ఈ రాజకీయ నాయకులు. 2 ఏళ్లలో ఇచ్చిన పని ఏకపోతే దిగిపోవాలి. అటువంటిది ఏమైనా రూల్ పెడితే వీళ్ళు సెట్ అవుతారు తప్ప, లేదా ఇవో గిట్లే నడుస్తుంది అంత. మాట ఇచ్చుడు మాట తప్పుడు, మళ్ళా వచ్చి మాకు ఇచ్చిన మాట ఏమైందిరా నాయనా అని ఏమన్నా అడిగితే లాంటి తోడు కొట్టించుడు. ఇది కథ. రాక్షస పాలన తెలంగాణ రాష్ట్రంలో రైతుల మీద, విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, మొత్తం తెలంగాణ ప్రజల మీద రాక్షస పాలన జరుగుతుంది. ఇది క్లియర్ కట్ గా మనం ఇక్కడ చూడొచ్చింది. ఉద్యోగాలు అడిగినందుకు లాఠీ చార్జా,